అందరికీ వందనాలు. దేవుని మాటలలో నుంచి మనం ప్రతి గురువారం కూడా కొన్ని విషయాలు చూస్తూ మన జీవితాన్ని పరీక్షించుకుంటూ దేవునికి ఇంపైన వారిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్న ఆ క్రమంలో ఈరోజు కూడా ఒక మాటని మనం చదువుకొని ఆ మాటలో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ మాట చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ మాట. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సరిపోతుంది. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అని చెప్తా ఉంది. దేవుని కుమారులు అని చెప్పడానికి మాటలు సాధారణంగా ఒక రాజ్యంలో లేకపోతే మన దేశంలో కొన్ని విషయాలను మనం ఆలోచిస్తే, ఎవడ్రా దేవుని కుమారుడు అని అంటే మంచిగా తయారైన రాజరికం చేస్తూ మంచి వాహనాల మీద తిరుగుతూ అన్ని విషయాలలో ఉన్నత స్థాయిని పొందుకున్నవాడు రాజకుమారుడు అని చెప్పడం మనం చూస్తాం. వారి భోగాలన్నీ కూడా చాలా అత్యుత్తమంగా గొప్పగా ఉంటాయి. దేవుని సంబంధమైన పద్ధతికి వచ్చేసిన తర్వాత దేవుని పిల్లలుగా దేవుని కుమారులుగా ఎవర్రా బాబు ఎన్నుకోబడతారు అని అంటే సమాధానపరిచేవారంట. నిజానికి ఒకసారి ఆలోచించండి, సమాధానపరచాలి అని అంటే హాయిగా ఉంటుందా కష్టంగా ఉంటుందా? ఎదుటివాడి వాదన వినాలి, అతనిని వ్యతిరేకించిన వాని వాదన వినాలి. విని సరి అయిన పద్ధతిలో న్యాయం తీర్చకపోతే ఇద్దరు తిడతారు, ఇద్దరు అవమానపరుస్తారు. నువ్వేమి న్యాయపు తీర్పు ఇచ్చేవాడివి, అసలు నీకు తెలుసా అని అవమానపరుస్తూ ఉంటారు. ఇవన్నీ మనకెందుకు లేని వదిలేసి కొట్టుకు చావండ్రా అని వదిలేస్తే మరి సరిపోతుందా అని అంటే కాదు. ఖచ్చితంగా న్యాయం చేయాలి, సమాధానపరచాలి. కష్టమైన పద్ధతిని దేవుడు ఒక మార్గాన్ని ముందుంచి నువ్వు ఇలా చేస్తే దేవుని కుమారుడు అని చెప్తా ఉన్నాడు. దేవుని కుమారునికి ఒక విలువైన పరిస్థితిని ఏర్పరిచి నువ్వు దేవుని కుమారుడుగా ఉండాలంటే సమాధానం నువ్వు అందరి మధ్యలో ఉండేలా చూడగలగడం నువ్వు దేవుని కుమారుడివి అని తెలియపరుస్తుంది అని చెప్తా ఉంటుంది. ఈ మాటలు మనం లోతుగా మనం ధ్యానం చేసి మన హృదయంలోకి ఆ మాట చేర్చుకునేలా ప్రయత్నం చేయడానికి కొన్ని విషయాలను ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయాన్ని మనం అలా వినియోగించడానికి అవకాశం తీసుకుందాం. ఎందుకనంటే దేవుని మాటలు మనం వినడం ప్రారంభిస్తున్న ఆ కాలం మొదలుకొని ఇప్పటి వరకు మనం ఎలా జీవించాము అనేది నిరంతరం పరిశీలించుకొని ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఎందుకనంటే లోకంలో ఎలా బతికినా చెల్లుబాటు అయిపోతుంది, ఎలా బతికినా ఎవరో మనల్ని ప్రశ్నించరు. కానీ ఒకసారి యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత, యేసుప్రభుని నమ్మిన తర్వాత మనం జీవించే విధానం ఎలా ఉన్నది అనేది దేవుని మాటని పరీక్షించుకుంటూ బతకాలి. అదే క్రైస్తవ జీవితం. అలా పరిశీలించుకుంటూ బతికినప్పుడు అతనికి ఏమర్థం అవుతుంది అని అంటే మనుషులందరూ కూడా దేవుని పిల్లలు. ఆ దేవుని పిల్లలుగా బతకాలి అని అంటే మనుషులందరిలో కూడా ఒకే రకమైన మనస్తత్వం కలిగిన వారిగా ఉండాలి అనేది అర్థమవుతుంది. సో అది ఎప్పుడైతే అర్థం అవుతుందో అతను అందరినీ ప్రేమించగలుగుతాడు, అందరూ అందరినీ ప్రేమించగలిగేలా చేయగలుగుతాడు. ఈ విషయాన్ని ఆలోచించండి. అతడు అందరినీ ప్రేమిస్తాడు, అందరూ అందరినీ ప్రేమించేలా చేయగలుగుతాడు. ఇది దేవుడు కోరుకున్న పద్ధతి. నిజానికి మనం ఆలోచిస్తే ఈ రోజులు ఎలా ఉన్నాయనంటే ఎవరి బాధ ఆల్ది, ఎవరి పరిస్థితి ఆల్ది, ఎవరి నొప్పి ఆల్ది, ఎవరి దుఃఖం ఆల్ది, ఎవరి పనులు ఆల్వి. మరొకరి గురించి ఆలోచించి వారి విషయాల్లో కలుగు చేసుకొని ఎందుకు మనం కష్టాలు పడాలి, ఎందుకు మనం నొప్పి పడాలి, ఎందుకు మనం ఇబ్బంది పడాలి? నా పని ఏంటో నేను చూసుకుంటాను, నా పరిస్థితి ఏంటో నేను చూసుకుంటాను, నా బాధ ఏంటో నేను పడతాను, నా నొప్పి ఏంటో నేను చూసుకుంటాను, దేవుడిలో నేను బాగా ఎదుగుతున్నానా లేదా సరిపోద్ది, నాకు చాలు అనే పరిస్థితికి వచ్చేసారు తప్ప నేను దేవునితో ఒక క్రమంలో ఒక పద్ధతిలో ఎదగలుగుతున్నాను. అయ్యో నా సహోదరుడు అలా ఎదగలేకపోతున్నాడే, నా పొరుగువాడు అలా ఉండలేకపోతున్నాడే, నా తోటి స్నేహితుడు నా తోటి సహోదరుడు అలా ఉండలేకపోతున్నాడే, ప్రభువా నాకు సహాయం చేస్తున్నావు, నా సహోదరుడికి సహాయం చేయి. నేనేమైనా చెప్పగలనా, నేనేమైనా మాట్లాడగలనా, నేనేమైనా బోధించగలనా, చెప్పగలనా? అయ్యా నాకు ఆ మాట ఇవ్వండి, నేను నా సహోదరు గురించి కూడా సహాయం చేస్తాను,
నువ్వు నాకు సహాయం చేస్తే నీతో సమాధానం పడేలాగా, అతడు అందరితో సమాధానంగా ఉండేలాగా నేను సహాయం చేస్తానని చెప్పి తనను తాను కాపాడుకుంటూ తనను తాను దేవునితో సమాధానంగా నడుస్తూ ఇతరులను కూడా అలా నడిచేలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇలా జీవించేవాడు దేవుని కుమారుడు అంట. కానీ మనం ఏమనుకుంటామనంటే, దేవుని చెప్పిన మాటల్లో నేను చేస్తున్నాను, నడుస్తున్నాను, సో నేను దేవుని కుమారుని అనుకుంటాం. నీ మట్టుకు నీవే నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ కొనసాగించుకుంటూ ఉంటే ఇంక చాలురా బాబు నీ జీవితం వచ్చే అని చెప్పి హనోకుని పిలుచుకొని తీసుకెళ్ళిపోయాడు కదా, అలా తీసుకెళ్ళిపోతాడేమో. ఎందుకు? నువ్వు ఇంకొకరికి ఉపయోగపడవేమో, నువ్వు నీ జీవితం ఇతరులకి ఉపయోగపడదేమో, నువ్వు నీ మట్టుకే నువ్వు బతుకుతున్నావు అని చెప్పి నీ నీతి నీకే ఉపయోగపడుతుంది, మరొకరికి ఉపయోగపడలేదో మనం అంటాడేమో. ఒకసారి మనం ఆలోచిద్దాం. మనం నిజంగా నీతిమంతులమైతే మన ద్వారా ఇతరులు కూడా దేవునితో సమాధానపరచబడే స్థాయికి మనం ఎదగాలి. అయితే మనం సమాధానం గురించి ఆలోచించేటప్పుడు ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా, ఏమి మాట్లాడినా, వారి ఉద్దేశం ఎలాంటిదైనా కూడా నేను దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా ఉండాలి అని అంటే సమాధానం కోసమే చూడాలి. కానీ వారు ఉద్దేశాలు నాకు అర్థమైపోయినప్పటికీ, వారి ఆలోచన అంతరంగం నాకు తెలిసిపోయినప్పటికీ, వాళ్ళు ఏంటో నాకు తెలిసిపోయిన తర్వాత నేను వారు ఎలాంటి వారని ఆలోచించను. నేనేం చేయగలనా దేవుని పక్షంగా నేను ఎలా నడుచుకోగలనా, వారు చేయాలనుకున్న పనులకు కానీ, వారు చేస్తున్న పనులకు కానీ, వారు ఆలోచిస్తున్న విధానం కానీ ఎంత వ్యతిరేకమైనది అయినప్పటికీ కూడా ప్రభు పక్షంగా, ప్రభు నాకు తెలుసు కాబట్టి, ప్రభు నాకు అర్థమయ్యాడు కాబట్టి నేను ప్రభు చెప్పినట్టుగా ఎలా నడుచుకోవాలని మాత్రమే వెతకగలగడం, సమాధానాన్ని వెతకే ప్రయత్నం చేయడం. వారు దేవుని పిల్లలు, వారు దేవుని కుమారులు. ఇలా చేయకపోతే మరి అలా ఆలోచిస్తున్నారు, అలా చేస్తున్నారు అని గనక నేను ఎప్పుడైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే నేను సమాధానాన్ని వెతికేవాడిని కాదు. ఏం వెతికేవాడిని? తగు వెతికేవాడిని, గొడవని వెతికేవాడిని, విభేదాన్ని వెతికేవాడిని. కాబట్టి నేను దేవుని కుమారుడిగా దేవుని పిల్లడిగా ఉండాలి అని అంటే ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడా అనేది నేను గమనించి దాన్ని లెక్క వేసి దాన్ని అంచనా వేయడం ఆపేసి నేనేం చేయాలి, ఆ వ్యక్తికి నేను ఎలా ఉపయోగపడాలి, నేను ఎలా సహాయపడాలి, నేను దేవుని పిల్లడిగా ఎలా బతకాలి ఆ వ్యక్తితో అనేది ఆలోచించగలగడమే నేను దేవుని కుమారుడిగా బతకడం, ప్రారంభించడం, జీవించడం. కాబట్టి అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది ఏం చేస్తారనంటే వారు దేవునితో సరిగా ఉండరు, కానీ ఇతరుల పనుల్లో మాత్రం వెళ్ళి అరే మీరు ఇలా బతకండి రా, ఇలా ఉండండి రా, దేవుని కోసం ఎలా జీవించండి రా అని చెప్తారు. అంటే ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను కదా, మీకు ఎలా అనిపిస్తుంది అంటే వీడు అందరితో సమాధానం ఉన్నాడా, వీడు అందరినీ సమాధానంగా ఉండమని చెప్తున్నాడు అనే ఆలోచన రావచ్చు మనకి ఎక్కడైనా కొన్ని విభేదాలు కలిగినప్పుడు. ఒక సంఘటన చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 16వ మాట ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము షెకెములోని, ఒక్క నిమిషం, 26 చూడమ్మా. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయం చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధాన పరచజూచెను. అయినను తన పొరుగువానికి అన్యాయం చేసిన వాడు మా మీద అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడు? నీవు నిన్ను ఐగుప్తి నిన్న ఐగుప్తియుని చంపునట్లు నన్ను చంపదలచి ఉన్నావా అని అతనిని త్రోసివేశాను. ఇప్పుడు సమాధాన పరచాలని ఇక్కడ ఎవరు ఆలోచించారంటే మోషే గారు ఆలోచించారని మనకు తెలిసిన సంగతి. మోషే గారు ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తీయులు ఉండేటప్పుడు ఇద్దరు తగు ఆడుకుంటుంటే వెళ్ళి సమాధాన పరచడానికి ఇష్టపడ్డాడు. వెంటనే వాళ్ళు ఏమన్నారు, నిన్నెవడు అసలు తీర్పరిగా పెట్టాడు అని చెప్పి ఆయన లోపాన్ని ఎత్తి చూపించారు. అది ఎవ్వరికీ తెలియదని మోషే అనుకున్నాడు. కానీ వాళ్ళేం చెప్పారు, నువ్వు చేసినట్టుగా ఈరోజు ఏంటి ఏమైనా చేయాలని ఆలోచిస్తున్నావా అని అనగానే అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. నిజానికి సమాధాన పరచాలనే తన ఉద్దేశం అయితే తన లోపం ఎత్తి చూపితే, అయ్యా నేను ఎలా చేయాల్సి వచ్చింది, నేను చేశాను, నువ్వెందుకు చేస్తావు, నువ్వు దేవునితో సమాధాన పడాలి కదా అని మాట్లాడగలగాలి. నిజానికి సమాధాన పరచాలనే ఉద్దేశం మనకు ఉన్నప్పటికీ నేను సరైన సమాధానపు స్థితి దేవునితో కలిగి ఉన్నానా అనేది మొట్టమొదట నేను ఆలోచించుకోవాలి. మొట్టమొదట దేవునితో నేను సరైన సంబంధం,
సరైన సమాధానం కలిగి నేను జీవించకపోతే, నేను చేసే ప్రతి ప్రయత్నంలో నన్ను ఎవరన్నా ప్రశ్నిస్తే నేను సమాధాన పరచను కదా, అవన్నీ వదిలేసి దూరం వెళ్ళిపోతాను. నాకు ఎందుకు వచ్చింది బాధ, నా బతికేది నేను చూసుకుంటే చాలు, నేను బాగా బతికితే చాలు, నేను చక్కగా ఉంటే చాలు, నేను దేవునితో ఉంటే చాలు, ఇవన్నీ గొడవలు నాకెందుకు, ఇవన్నీ పరిస్థితులు నాకెందుకు, ఇవన్నీ స్థితిగతులు నాకేం పట్టింది, నాకెందుకు నొప్పి అని మనం ఏం చేస్తామనంటే గమ్మున సైలెంట్గా ఉండిపోతాం. మన పని ఏదో మనం చూసుకుంటాం, చర్చికి వెళ్తాం, మన బాధ్యత ఏంటో మనం చూస్తాం, మనం ఏం చేయగలం చూస్తాం, అంతే. మరొకటి ఊసు, మరొకటి ఆలోచన మనకి అనవసరం. ఇలా అయిపోతాం. ఎందుకు? మనలో ఎవరైనా ఒక తప్పు ఎత్తి చూపితే, లోపం ఎత్తి చూపితే సరి చేసుకోవాలి కదా. నేను సమాధానం పడలేదని ఎదుటి వ్యక్తి నా గురించి ఎత్తి చూపినప్పుడు, అయ్యో నన్ను క్షమించు సహోదరుడా, నేను సమాధాన పడతాను, నేను సమాధానం పడలేదని నువ్వు సమాధానం పడకుండా ఉండకు అని చెప్పి తన తప్పును ఒప్పుకొని ఎదుటి వాళ్ళని కూడా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సమాధానంలో ఉండే గొప్పతనం అది. నేను ఎప్పుడైతే సమాధానం కలిగి ఉండడానికి ఇతరుల విషయంలో ఆలోచన కలిగి ఉంటానో, నేను ఎక్కడ తప్పు చేస్తాను నాకు అర్థం అవ్వాలి, నేను ఎక్కడ బలహీనపడ్డాను నాకు అర్థం అవ్వాలి, నేను ఎక్కడ దేవునితో సంబంధం కోల్పోయానో నాకు తెలియాలి. కాబట్టి ఈరోజు మనం ఆలోచించుకుందాం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. మొదటగా సమాధాన పరచడానికి నేను ముందుగా అన్ని విషయాల్లో చక్కగా నడుచుకోవాలి, చక్కగా ప్రవర్తించాలి, చక్కగా ఆలోచించాలి. అప్పుడు ఇతరుల విషయాల్లో నేను ఇంకా మరింత శ్రద్ధగా దేవుని పిల్లలుగా వారు కూడా మారేలాగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కొన్ని సంఘటనలు మన ముందు పెడతాను. నేను ఈ విషయాన్ని ఆలోచించినప్పుడు నాకు అర్థమైన సంగతులు, దేవుడు ఆ విషయాల్లో నాకు నేర్పించిన సంగతులు మీకు తెలియపరచడానికి ఇష్టపడతాను. అవి మనలో ఎక్కడైనా ఉంటే సరి చేసుకోవడానికి, అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే దేవుని పక్షమైన సహాయం అందించడానికి మనం ప్రయత్నం చేయడానికి ఇష్టపడదాం. మొదటిగా ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ మాట 20వ మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం చదువుదాం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సరిపోద్దాం. ఒకసారి ఆ మాటల్ని మనం ఆలోచిద్దాం. భోజనం నిమిత్తము ఏం చేయకూడదంట? దేవుని పనిని పాడు చేయొద్దు. సమాధానము పరస్పర క్షేమాభివృద్ధి కలిగించడానికే మనం ఆలోచన కలిగి ఆసక్తి కలిగి ప్రయత్నం చేయాలి తప్ప, మనం తిండి విషయంలో, ఆహారం విషయంలో అసమాధానం కలిగించే పరిస్థితులు మనం వెళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. మొట్టమొదటి విషయం ఏంటి అంటే, ఆహారం విషయంలో కానీ, మనం తీసుకునే పానీయం విషయంలో కానీ మనం ఎక్కడ అసమాధానం కలిగి ఉండడానికి అవకాశం తీసుకోవద్దు, ప్రయత్నం చేయొద్దు అనేది మనం నేర్చుకోవాలి. ఇక్కడ మనం ఆలోచిస్తే క్రైస్తవుడిగా నూతన నిబంధన ప్రకారం అన్నీ తినేయచ్చా, తినేయకూడదా? అన్నీ తినేయచ్చు, తినేయకూడదా? అన్నీ తినవచ్చు. ప్రసాదం తినచ్చా? ప్రార్థన చేసుకొని తింటే పరిశుద్ధమైంది. రైట్. జ్ఞానం కలిగిన వాడు కొన్ని విషయాల్లో దేవుడు తనకిచ్చిన నడిపింపుని బట్టి, తన ముందున్న జనాంగాన్ని బట్టి, తన ముందున్న పరిస్థితిని బట్టి ఆలోచనతో, నడిపింపుతో ప్రభు యొక్క సహాయం చేత నడుస్తాడు. అప్పుడు ఏం చేస్తాడనంటే ఆ సమయాన్ని బట్టి ఏం చేయాలో అలా నడుస్తాడు. తినడం వల్ల ఏ నష్టం జరగదు. ఆహారం ఏదైనా ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధపరచబడి నీ కడుపులోకి వెళ్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం ప్రవర్తించవలసిన రీతిగా, పద్ధతుల్లో మనం ప్రవర్తించకపోతే మనం దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తాం, మన జ్ఞానాన్ని బట్టి బలహీనుడిని దేవుని నుంచి దూరం చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ విషయాల్లో జ్ఞానంగా నడుచుకోవాలి. ఇప్పుడు ఆహారం విషయంలో అసమాధానం రకరకాలుగా వస్తుంది. రకరకాలుగా మనం ఆ సమాధానాన్ని కోల్పోయేలా చేస్తూ ఉంటాం. సమాధానం కోల్పోయిన వారిని తిరిగి కలిపేలా కూడా ఆహారం విషయంలో చేయగలుగుతాం. ఇప్పుడు ఎవరైనా ప్రసాదం ఇస్తే పడిసేస్తారనే అభిప్రాయం ఉందనుకోండి, మనం అది తీసుకొని ప్రార్థన చేసుకొని తిన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు? అరే వీళ్ళు భలే తిన్నారా, మీరు క్రైస్తవులా? అవునండి క్రైస్తవులు అంటే, భలే ఆయన మీరు ఆహారం తిన్నారండి, ప్రసాదం తిన్నారండి, మంచిదేనండి అని చెప్పి మనతో కలవడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు అతనికి మనకి సంబంధం దేని వల్ల ఏర్పడింది? మనం ఆహారం తినడం వల్ల ఏర్పడింది.
కొన్ని విషయాల్లో మనం మానేయడం వల్ల సమాధానం ఏర్పడితే, కొన్ని విషయాల్లో మనం దూరంగా ఉండడం ద్వారా సమాధానం ఏర్పడే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆహారం వలన ఎక్కడా కూడా మనం అసమాధానం కలిగించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మన ఇంట్లో ఉప్పు తక్కువైంది అనుకోండి, పులుపు ఎక్కువైంది అనుకోండి, సమాధానం ఉంటుందా? ఎందుకు ఉండదు? నచ్చదు మనకి. అది తీసుకోవడానికి, ఆహారం తీసుకొని తిని సంతోషంగా ఉండడానికి మనకి ఇష్టపడదు. ఎందుకు? నోటికి రుచి లేకపోతే తినే ఆహారం సంతోషంగా వెళ్ళదు. కాబట్టి మనం ఒక మాట అంటాం, బుర్ర పెట్టి చేయమా, లేకపోతే ఎక్కడ ఏం ఆలోచించుకొని చేస్తున్నాం, సరిగా ఉండవా, ఇవన్నీ రకరకాల మాట్లాడుతూ ఉంటాం. కొంచెం ఉప్పు తెచ్చి చేస్తే సరిపోద్ది అనే మాటకి ఎన్నో మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళ కష్టాన్ని చూడడం, వాళ్ళు నొప్పిని చూడడం, పైగా వాళ్ళ ప్రేమను కూడా చూడడానికి ఇష్టపడం. కొన్ని విషయాల్లో ఆహారం చాలా బలహీనపరుస్తూ ఉంటుంది. ఒకసారి ఏం జరిగింది అంటే, ఒక ఇంట్లోకి అద్దె కొనడానికి ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఆ ఓనర్ గారితో చెప్పాడు, అయ్యా నేను హైందవుడిని, నేను అద్దుకుంటాను అన్నాడు. ఎందుకనంటే చాలామంది ఆ వీధిలో చెప్తాను అన్నమాట, ఆ ఇంట్లో వాళ్ళు క్రైస్తవులండి, మరి మీకు ఇస్తారో లేదో చూసుకోండి అని అంటే ఈయన ముందుగానే చెప్పేశాడు. ఎందుకు భేదాభిప్రాయాలు రాకుండా ఉండాలని చెప్పి, నేను క్రైస్తవుడిని అండి అని చెప్పేస్తే పర్లేదండి నాకేం అభ్యంతరం లేదని అంటే, వస్తే ఆయన వచ్చి ఉంటున్నారు, ఇంట్లో ఉంటున్నారు. ఆయన గురువారం పూట్ల నీసు తినకపోతే ఈయన ఓనర్ గారు, ఇంటి ఓనర్ గారు, ఆ గురువారం మనకేం క్రైస్తవులు అన్నీ తినొచ్చు, అన్ని రోజులు అన్నీ తినేయచ్చు, ఈయన అన్నీ బాగానే తింటే ఒకరోజు ఆయన కొంచెం అభ్యంతర పడడం ఈయన గమనించాడండి. ఏమండి ఈరోజు మేము ఇలా వండుకున్న తినంటే, అయ్యో మేము ఈరోజు తినమండి అని చెప్పి అన్నారండి. అని అంటే ఆ రోజు మొదలుకొని ఆ ఇంట్లో ఆయన అద్దుకున్న రోజులు కూడా ఈయన గురువారం నీసు ఇంట్లోకి తేవడం మానేశారంట. మానేస్తే ఈయన జనరల్గా వాసనలు తెలిసిపోతాయి కదా, చికెన్ వాసన, మటన్ వాసన, నీసు వాసన ఏదైనా కూర వండితే తెలిసిపోద్ది. ఆయన ఈ వాసన రావడం మానేసినప్పటి నుంచి కొద్ది రోజులు గమనించిన తర్వాత అడిగాడంట, ఏంటి ఓనర్ గారు మీరు గురువారం పూట నీసు వండుకోవట్లేదా అని అంటే, ఏమండి అని అంటే తెలుస్తుంది కదా వాసన వస్తే, అసలు ఏం వాసన రావట్లేదు, మీరు వండుకోవట్లేదు అని అంటే, లేదండి మీరు తినరు కదా అందుకనే నేను వండుకోవట్లేదండి అని చెప్పాడంట. నేను తినట్లేదని మీరు వండుకోకపోవడం ఏంటంటే, మీరు ఓనర్ గారు, నేను అద్దుకున్నాండి, నా వల్ల ఏమైనా అభ్యంతరం వస్తే మీరు నాకు తీసే అధికారం, నన్ను ఖాళీ చేసే అధికారం కూడా మీకు ఉంటుంది. అలాంటిది నాకు అభ్యంతరం కలిగిందని మీరు మానేయడం ఏంటి అని అంటే, బైబిల్లో ఒక మాట ఉందండి, నీ సహోదరునికి అభ్యంతరం కలిగించకుండా చూసుకో, అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించి సమాధానాన్ని వెంటాడు అని చెప్పింది. అందుకు తిండి విషయంలో మీకు నాకు ఎందుకండి అభ్యంతరం, అది మానేయడం వల్ల నాకు నష్టం లేదు, ఇంకా చాలా రోజులు ఉన్నాయి తినడానికి, ఏ రోజైనా నేను తినొచ్చు కదా, అందుకు నేను మానేసానంటే, బైబిల్ ఇలాంటి విషయాలు చెప్తుందండి. చాలా విషయాల్లో మేము ఇలా చేస్తాం అలా చేస్తామని మమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు, కానీ తిండిని బట్టి మమ్మల్ని ప్రేమించిన వాడిని మిమ్మల్ని చూశానండి అని చెప్పి నేను కూడా చర్చికి వస్తానని చెప్పి చర్చికి రావడం ప్రారంభించాడంట. ఒక తిండి విషయంలో సమాధానపరచబడే పరిస్థితికి, మార్గానికి వెతకడానికి, కోరికను చంపుకునే పరిస్థితికి యజమానుడు వెళ్ళాడు. ఆయన ఇంట్లో పనుడుగా వచ్చాడా, లేకపోతే ఆయన ఇంట్లో అద్దెకేమైనా ఉన్నాడా? లేదే, ఇంటి యజమానుడు అయ్యుండి కూడా ఆహారం విషయంలో తన కోరికను అణుచుకోవడం ప్రారంభించినప్పుడు ఒక అన్యుడు దేవుణ్ణి నమ్మడానికి ఒక మార్గం తెరవబడింది. ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే, ఆహారం విషయంలో నేను అణుచుకోగలిగితే సమాధానం తొందరగా వస్తుంది. ఆహారం విషయంలో మనం అణుచుకోకపోతే సమాధానం రాదు. ఎందుకు సమాధానం రాదనంటే, ఇస్సాకు ఆహారానికి రుచి బానిస అయిపోయాడు, తిండి తినడానికి బానిస అయిపోయాడు. దానివల్ల అన్నకి తమ్ముడికి ఏమొచ్చింది? విరోధం వచ్చింది. తండ్రి ఆహారానికి బానిస కాకపోతే వాళ్ళందరూ అన్నదమ్ములు ఎంత హాయిగా ఉందరో. దేవుని ప్రణాళిక మరొక పద్ధతిలో చాలా ఉన్నతంగా వారికి సమాధానం కలిగించే పద్ధతిలో వెళ్ళుదునేమో. ఈరోజు ఆహారం చాలా ప్రమాదమైంది. రుచికి నువ్వు బానిసవైతే సమాధానం కోల్పోయేలా అయిపోతావు, కానీ సమాధానం పరిచేవాడిగా ఏ రోజు మారలేవు, సమాధానాన్ని తీసుకొచ్చేవాడిగా ఏ రోజు మారలేవు. కాబట్టి ఈరోజు ఆలోచించండి, ఆహారానికి కానీ పానీయానికి కానీ రుచికి కానీ ఎక్కడైనా బానిసవైతే నువ్వు సమాధాన పడవు, సమాధాన పరచడానికి అర్హుడుగా మారలేవు. ఎక్కడైనా అలా అయిపోతామేమో, జాగ్రత్తగా చూసుకోండి. దేవుని పిల్లలు సమాధానపరుస్తారు, సమాధానం కలిగి ఉంటారు. కాబట్టి అలా నడుచుకొని ప్రయత్నించేద్దాం. రెండో విషయాన్ని చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము
లూకా సువార్త 6వ అధ్యాయము 35వ మాట చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ మాట. మీరైతే ఎట్టి వాటిని గూర్చేయనను ఎట్టి వారిని గూర్చేయనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును, మీరు సర్వోన్నతుని కుమారులయుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఇక్కడ చెప్తున్న మాట చూడండి. మనం ఎవరికైనా మంచి చేసాం అనుకోండి, ఎవరికైనా ఉపయోగపడ్డాం అనుకోండి, ఎవరికైనా మన సమయాన్ని కానీ, మన ధనాన్ని కానీ, మన ఆహారాన్ని కానీ, మన వస్త్రాన్ని కానీ, మనకి ఇవ్వబడిన తలాంతులు కానీ, నైపుణ్యాన్ని కానీ ఉపయోగించాం అనుకోండి, మనం ఏమనుకుంటామంటే ఏదో ఒక సందర్భంలో ఎప్పుడైనా నాకు ఉపయోగపడ్డా, నాకు సహాయపడ్డా అనే ఒక చిన్న ఆశ ఆలోచనతో మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కొంతమంది నిస్వార్థంగానే చేస్తూ ఉంటారు. అలా మనం చేసేటప్పుడు ఎక్కడైనా మనం నమ్మి మనం ఆ సహాయం చేసిన తర్వాత ఆడు మనకి చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మన ఫోన్ ఎత్తలేదు అనుకోండి, మనం పిలిస్తే పలకలేదు అనుకోండి, మన సహాయాన్ని ఆయన పట్టించుకోలేదు అనుకోండి, మనకేమవుద్ది? ఇక్కడ చెప్పినట్టుగా అవుతుంది. ఏమవుతుంది? నిరాశ వచ్చేది. అప్పటి వరకు మనం ప్రేమించినోడు ఏమైపోతాడు? శత్రువు అయిపోతాడు. నిన్ను నమ్మానే, నీ గురించి ఆలోచించానే, నీ గురించి ఎంత చేశానే, నన్ను ఎలా చేస్తావా, నీకు చెప్తాను, ఈసారి నువ్వు నాకు మళ్ళీ అడగవా, నా వైపు చూడవా అని శత్రుత్వాన్ని పెంచుకుంటాం. నిరాశతో మనం ఆ విషయాల్లో నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుని పిల్లలుగా నువ్వు బతకాలంటే, నువ్వు దేవుని కుమారుడిగా ఉండాలంటే ఏం చేయమంటున్నాడు? దేవుడైతే కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలు కూడా ఉపకారి అయి ఉన్నాడంట. ఉపకారి అంటే మేలు చేసేవాడిగా ఉంటాడు. ఎవరి ఎడల? కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుడి ఎడల. దుష్టుడు ఎప్పుడన్నా మంచి చేస్తాడా? చేయడు. కానీ దేవుని పిల్లలుగా నువ్వు బతకాలి అంటే దుష్టుడే నీ ముందుకు వచ్చిన ఆడికి మేలు చేయడానికి నువ్వు ఎప్పుడు కూడా వెనకాడకుండా నీ హస్తాన్ని ఎప్పుడు కూడా చేయి చాచి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తావు. సమాధానపరచడానికి ఎప్పుడు కూడా మనం నేర్చుకోవాల్సిన రెండో విషయం ఏంటి అంటే, నువ్వు మేలు చేసినా నీకు మేలు జరగకపోతే, నువ్వు ఉపయోగపడినా నీకు వారు ఉపయోగపడకపోతే, నువ్వు చేస్తున్న పనికి వారు కొన్ని పదాలు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే, నువ్వు వెంటనే స్పందించుంటావు, కానీ వాళ్ళు చాలా ఆలస్యంగా నీకు స్పందించుంటారు. అప్పుడు అది నీకు వాళ్ళు ఉపయోగపడినా వృధా, కానీ ఆలస్యంగా స్పందిస్తారు. రెండోది, నువ్వు అనుకున్నది వాళ్ళు చేయకపోతారు. నువ్వు ఒక రకంగా వాళ్ళు చేస్తారు, ఒక రకంగా వాళ్ళు నాకు ఈ రకంగా ఉపయోగపడతారు అనుకుంటావు కదా, ఆ రకంగా వాళ్ళు ఉపయోగపడరు. కానీ నీ ముందుకు వచ్చి ఇదిగో నేను ఉన్నాను అని చెప్తారు. అరే నువ్వు నాకు ఇలా చేస్తావు అనుకుని ఇలా ఉపయోగపడతావు అనుకున్నాను, కానీ నువ్వు ఇలా వచ్చావా, సర్లే వచ్చావు ఎందుకన్నా మంచిదే అన్నట్టుగా ఉంటుంది. అంటే వాళ్ళ ప్రజెన్స్ మనకి ఎందుకు ఉపయోగపడదు. ఇంకోటి ఏంటంటే, మనం చెప్తున్న విషయం ముందు వాళ్ళు లక్ష్యం ఉంచరు, కానీ మరింకేదో ఆలోచన లక్ష్యంతో వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు మనకు కావాల్సిన వాటిని ఈక అంటాడు కదా పత్రికల్లో, ఏమనంటే వారికి కావాల్సిన వాటి ఈక ప్రార్థన చేస్తాను, క్షేమంగా వెళ్ళానంటే ముందాడికి సెల్లేస్తున్నప్పుడు దుప్పటి ఇవ్వాలి, ఆకలేస్తున్నప్పుడు అన్నం ఇవ్వాలి, ఇంకేదైనా అవసరం ఉంటే తీర్చడానికి నీ సామర్థ్యాన్ని బట్టి, నీకున్న ఆ సమృద్ధిని బట్టి నువ్వు ఇవ్వడానికి ప్రయత్నించాలి. ప్రార్థన చేస్తానులే, నీకు ఆ విషయంలో నేను దేవుడు సహాయం చేస్తానులే అని అంటే ఎలా ఉంటుంది? అలాగే చేస్తారన్నమాట. అంటే మనం అలాగ చేసిన వారి ఎడల మన హృదయం ఏమని చెప్తుంది? ప్రేమించమని చెప్తుందా? వాళ్ళతో సమాధాన పడమని చెప్తుందా? వాళ్ళతో చక్కగా నడుచుకోమని చెప్తుందా? అబ్బే, అస్సలు ఏమాత్రం కూడా మనకి ఆ విషయాల్లో మన హృదయం ఒప్పుకోనివ్వదు. కానీ నిజంగా దేవుని పిల్లలు ఏమని చేస్తారు? సమాధానం కలిగి ఉంటారు, సమాధానం పరుస్తారు. అలాంటి విషయాల్లో మనం ఎలా ప్రవర్తించడానికి ఇష్టపడతామో ఆలోచించండి. దేవుని పిల్లలైతే ఉపకారం చేయడానికి మాత్రమే ఆలోచిస్తారు తప్ప హాని చేయడానికి ఏ రోజు ఆలోచించరు. అంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? ఏ రకంగా కూడా వారి హృదయంలో వారు చేసిన గాయాన్ని జ్ఞాపకం చేసుకోరు, వారు చేసిన మేలును కూడా గుర్తు పెట్టుకోరు. నేను ఇంత చేశాను అనే మాట అనరు, నాకాడు ఇలా చేశాడు అనే నొప్పిని కూడా వెళ్ళగక్కరు. ఏం చేస్తారు? వీరేం చేయాలో అదే చేస్తారు. ఏ మేలు చేయాలో, ఏ క్షేమాన్ని కలిగించాలో, ఏ రకంగా ఉపయోగపడాలో అదే చేస్తారు.
2 పనులు చేయరు. ఏమని? నేను ఎంత మేలు చేశాను అని అనరు, వాళ్ళు నాకు ఇంత కీడు చేశారు నేను ఎంత మేలు చేస్తే అన్న మాట కూడా అనరు. ఈ 2 విషయాలు వారు కలిగి వారి క్షేమాన్ని మేలుని ఆలోచిస్తారు. ఇది దేవుని పిల్లలు చేసే పద్ధతి. నేను దేవుని పిల్లని కాదు అని అనుకున్నారా, మీ ఇష్టం ఎలాగైనా బతకండి, కానీ నేను దేవుని పిల్లని అంటే ఇలాగే బతికి తీరాలి. ఇలా బతికితేనే నువ్వు దేవుని పిల్లడివి, నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు. లేదు నేను దేవుని దగ్గరికి వెళ్ళను, నాకు అనవసరం అని అంటే నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా బతకవచ్చు. కానీ దేవుని పిల్లలుగా బతకాలి అని అంటే మాత్రం ఇదే దారి, ఇదే మార్గం. ఆ మార్గం ఏంటి అంటే నువ్వు వారి విషయంలో ప్రేమను పూర్వకంగా నడుచుకోవడమే నీ ముందున్న దారి. రైట్. 3వది ఏంటంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ మాట చదువుదాం. అలాగే మత్తయి సువార్త 18-15 కూడా చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ మాట. ఎవడైనా తనకు హాని చేసేనని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ఒకడు తనకి హాని చేసేనని అనుకొని ఎడల ఒకరినొకడు ఏం చేయాలంట? సహించాలి, క్షమించాలి. ఎలా క్షమించాలి? దేవుడు మనల్ని క్షమించినలాగున క్షమించాలి అని చెప్తా ఉంది. ఇప్పుడు ఆలోచిస్తే హాని చేశాడు అని మనకి అనిపిస్తే అంటున్నాడు. హాని చేస్తాడు అని అనిపించినప్పుడు మన స్పందన ఎలా ఉండాలి అని అంటే వెంటనే మనలో కలగాల్సిన ఆలోచన ఏం కలగాలంట? అది మనం నొప్పిని తీసుకొని అతన్ని క్షమించడానికి ఆలోచించాలంట. అంటే వెంటనే మనకు రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి కదా, రకరకాల అభిప్రాయాలు పెరిగిపోతూ ఉంటాయి. వెంటనే వారి గురించి మనం 3వ వ్యక్తి దగ్గర మాట్లాడడానికి ఇష్టపడడానికి ప్రయత్నం చేస్తాం. ఈ కొలస్సీ 3:13లో చెప్పినట్టుగా మనకు ఒకరి వల్ల నొప్పి కలిగింది, బాధ కలుగుతుంది అని తెలిసిన వెంటనే మనం ఏం చేస్తామంటే వారి గురించి మాట్లాడే మాట మన నోట్లోంచి మారిపోతుంది, అభిప్రాయం మారిపోతుంది. వారి గురించి నా అంతరంగంలో ఉండే ఆ ఆలోచన మారిపోయి మరో రకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఏ రోజు కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే సమాధానం కలిగి ఉండడం, సమాధాన పరిచే వారిగా బతకడం అంటే ఒక వ్యక్తి గురించి మనకు కలిగిన అభిప్రాయాన్ని మరొకరికి ఎప్పుడు కూడా పంచకూడదు. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. ఒక వ్యక్తి గురించి అందుకే అంటున్నాడు ఏమని 3వ అధ్యాయం 13వ వచనం, హాని చేశానని అనుకొని ఎడల. అది ఏ సందర్భంలో జరిగిందని మనకు అనవసరం. మనం ఏమనుకుంటాం? ఎంత ఆలోచన హృదయంలో దాచుకొని నాకు ఎలా చేస్తాడా అనే అభిప్రాయం మనకు కలిగిన పరిస్థితిని బట్టి మనకి ఆలోచన వచ్చేస్తుంది. అభిప్రాయంతో ఏం చేస్తాం? ఆడు ఎలా అనుకున్నానండి, ఇన్నాళ్ళు ఇలా చేస్తాడండి అని వెంటనే ఒకరి దగ్గర మనం మాట్లాడేస్తాం. మనకు కలిగిన ఆ నొప్పిని బట్టి, మనకు కలిగిన ఆ నిస్సహాయతను బట్టి, ఆ సమయంలో మనం పొందలేని ఆ పరిస్థితిని బట్టి మనం ఏం చెప్తామంటే వారి గురించిన అభిప్రాయం వేరొకరి దగ్గర మాట్లాడడానికి ఇష్టపడతాం. ఇప్పుడు మత్తయి సువార్త 18:15 వచ్చిన చదవండి. కొలస్సీ 3:13 పట్టుకొని మత్తయి 18:15 చదవాలి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు. ఇప్పుడు ఒకడు తప్పు చేశాడు అనిపిస్తే ఏం చేయాలి? ఒంటరిగా అతనితో వెళ్ళి మాట్లాడాలి. కొలస్సీ 3:13 ఏం చెప్తుంది? నీకు అతడి మీద ఏమన్నా ఇలా నడుచుకుంటున్నాడనే అభిప్రాయం నీకు కలిగితే నువ్వేం చేయాలి? సహించి క్షమించాలి. రెండోది అతన్ని సరిచేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ 3 పనులు మనం చెయ్యం. ఏం చేస్తాం? మన లోపల అభిప్రాయాన్ని దాచుకొని అభిప్రాయాన్ని అందరికీ పంచుతూ ఉంటాం. ఇది సమాధానం కలిగించే ఆలోచన కలిగిన దేవుని పిల్లలు చేసే పని కానే కాదు. మరి దేవుని పిల్లలు చేసే పని ఏంటి? సహిస్తారు, క్షమిస్తారు, వెళ్ళి గద్దిస్తారు, సరిచేస్తారు. ఇది దేవుని పిల్లలు సమాధాన చేసే పరిచర్య. కానీ ఈరోజు మనం దేవుని పిల్లలం అని చెప్పుకోవడానికి చాలా రకాలుగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ దేవుని పిల్లలుగా బతకడానికి ప్రయత్నం చేయం. బతకడానికి చేసే ప్రయత్నం ఎలా ఉంటుందంట? ఒకడు ఏదైనా పని చేశాడు, మనకి నొప్పి కలిగించే, బాధ కలిగించే పని, వెంటనే మనం ఏం చేస్తాం? సహిస్తాం. అది మనం కడుపులో దాచుకుంటాం, మన గుండెల్లో దాచుకొని వారిని క్షమిస్తాం. దాచుకోవడం అంటే కప్పడం, దాని ఉద్దేశం. అంటే కానీ నా పొట్ల దాచుకున్నాను రాని మళ్ళీ ఎత్తడానికి కాదు. దాచుకోవడం అంటే అతన్ని కప్పి క్షమించి అతన్ని గద్దించి సరిచేయడానికి ప్రయత్నం చేయడం. ఈరోజు మనం ఒకరు ఏదైనా మనకు వ్యతిరేకంగా చేశారు అని మనకు తెలిస్తే
క్షమించడానికి ఆలోచన కలిగి లేము, కానీ అతడితో వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడడానికి మనకి ధైర్యం కూడా లేదు. కానీ మనం ఏం చేస్తాం, నేరుగా వెళ్ళి చక్కగా అతడి గురించి 10 మందితో మాట్లాడడానికి ఇష్టపడతాం, 10 రకాలుగా మాట్లాడడానికి ఇష్టపడతాం. దానివల్ల ప్రయోజనం ఏంటి? నువ్వు దేవునితో సమాధానం కోల్పోతావు, అంతేకాదు నువ్వు ఆ వ్యక్తితో కూడా సమాధానాన్ని కోల్పోతావు. చాలా ప్రమాదకరమైన అంచు ఏంటంటే దేవునితో సమాధానం కోల్పోవడం. అంటే దేవునికి పిల్లలుగా మనం బతకకుండా అపవాది పిల్లలుగా బతకడానికి మనం ప్రయత్నం చేయడానికి అడుగులు వేస్తున్నాం అనే హెచ్చరిక మనం తీసుకొని జాగ్రత్త, మనకు దేవునికి పిల్లలుగా కాక అపవాది పిల్లలుగా బతకడానికి ప్రయత్నం చేస్తున్నాం, అపవాది పిల్లలుగా మారిపోతున్నాం అనే వాస్తవాన్ని గుర్తుపట్టడానికి ప్రయత్నం చేయండి. 3 విషయాన్ని మనం నేర్చుకున్నాం. 4 విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. మొదటిది మనం నేర్చుకున్నాం ఏంటంటే, తిండి విషయంలో, ఆహారం విషయంలో సమాధానాన్ని కోల్పోవడానికి ఎక్కడ ప్రయత్నం చేయొద్దు, సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. రెండోది మనం నేర్చుకున్నాం, మనం ఉపకారం చేయడానికే ప్రయత్నం చేయాలి. మనం మేలు చేసిన దాన్ని బట్టి వారు మనకి కీడు చేసినా సరే మనం చేసిన మేలు జ్ఞాపకం ఉంచుకోకూడదు, వారు చేసిన కీడు కూడా జ్ఞాపకం ఉంచుకోకూడదు. ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి? నేను దేవుని పిల్లల్ని, నేను చేయాల్సిన మేలే, ఉపకారమే అని మాత్రమే జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండోది అది నేర్చుకున్నాం. మూడోది మనం నేర్చుకున్నాం, ఒక వ్యక్తి వలన మనకి ఏదైనా ఒక అభిప్రాయం కలిగే పరిస్థితి, సందర్భం వచ్చినప్పుడు మనం అతన్ని సహించి క్షమించి సరిచేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప మూడో వ్యక్తికి ఆ విషయాన్ని తెలియపరచడానికి ఏ రకంగా కూడా ప్రయత్నం చేయకూడదు, ఏ రకంగా అవకాశం కూడా ఇవ్వకూడదు. నోరు జారకూడదు. నీకు అలాగే జరిగిందా, నాకు ఇలాగే చేశాడు అని అంటే నోరు జారిపోకూడదు. జారిపోకుండా నీకు అలా జరిగిందా, అయ్యో ఏ సందర్భంలో అలా జరిగిందో, సరే ఈ విషయాన్ని ఆలోచిద్దాం, నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడు, ఖచ్చితంగా సమాధానం కలుగుతుంది అని మనం ప్రోత్సహించాలి తప్ప నీకు అలాగే జరిగిందా, నాకు ఇలాగే చేశాడు, నాకు ఇలాగే అన్నాడు అని నీకు కలిగిన అభిప్రాయాన్ని పంచి అసమాధాన పరిస్థితులు అవకాశం ఇవ్వద్దు. 4వది రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ మాటను చదువుదాం. విశ్వాసం విషయమై బలహీనుడైన వారిని చేర్చుకునడి, ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఏం చేయొద్దంట? వాదనలు పెట్టుకుని. మళ్ళీ ఒకసారి చదువు. విశ్వాసం విషయమై బలహీనుడైన వారిని చేర్చుకునడి, ఆయనను సంశయములను తీర్చుటకు వాదనలను పెట్టుకొనవద్దు. ఒక విషయంలో దేవుని మాటలు నీకు చాలా జ్ఞానం కలిగి నువ్వు నడుచుకోవచ్చు. దేవుని మాటలు మనకు సరిగా అర్థమయ్యి దాని లోతు ఏంటో చూడగలిగిన కన్నులు, ఆ అంతరంగం తెరవబడిన పరిస్థితి మనకు ఉండొచ్చు. తెరవబడలేని పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉంటారు. శరీరంలో దేవుని సహవాసంలో, దేవుని సంఘంలో అన్ని రకాల ప్రజలు ఉంటారు. నీకు అన్ని అర్థం అవుతున్నాయి కాబట్టి, నీకు అన్ని తెలిసిపోతున్నాయి కాబట్టి, ఒకరు అలా ప్రవర్తించకపోతే మనకేం వస్తుంది? కోపం వస్తుంది, రాదా? ఎంత డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతుంటే స్పందించడేంటి వీడు, ఎంత డైరెక్ట్గా దేవుడు చెప్తా ఉంటే కనీసం పలకడేంటి, ఆ స్పందన లేదేంటి? దేవుడు ఓపిక పడతాడు, నువ్వు ఓపిక పట్టగలవా? నీ జ్ఞానం పెరిగిపోయింది కదా, నీకు దేవుని మాట తెలిసిపోయింది కదా, నువ్వు ఓపిక పట్టలేవు. నిజంగా దేవుని మాట తెలిస్తే యేసుప్రభు ఎంత ఓపిక పట్టాడండి, ఎంత ఎదురు చూశాడండి. అతని పరిచయం ప్రారంభించిన మొదలు యోధా ఎలాంటివాడో తెలిసిపోయినప్పటికీ కూడా ఆఖరి క్షణం వరకు కూడా అతన్ని ప్రేమించడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకు? ఎక్కడైనా దేవుని మాటకు లోబడే అవకాశం తీసుకుంటాడేమో అని. ఈరోజు మనం కూడా మన ఊపిరిపోయేంత వరకు కూడా ఒక వ్యక్తి విషయంలో మన ఆలోచన, మన ఆశ ఎలా ఉండాలి అని అంటే, దేవుని పక్షమైన రీతిలో వారు ఎదగడానికి కావాల్సిన ప్రయత్నమే మనం చూడగలగాలి తప్ప ఒక వ్యక్తి బలహీనుడని ఆ బలహీనతను చూడొద్దు. నువ్వు సంశయాలు తీసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు పెట్టుకొని వాదాలు పెట్టుకోవడానికి చూడొద్దు. నువ్వు ఎలా చేస్తున్నావు, నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు ఎలా చేయాలి, అలా చేయాలి కాదు. తమ్ముడు ఈ రకంగా నడుచుకో, ఈ రకంగా ప్రవర్తించు, ఈ రకంగా ఉంటే దేవుడికి ఇష్టమైనగా మారుతాం. నేను ఒకప్పుడు బలహీనుడిని, దేవుడు నా కన్నులు తెరిచాడు, దేవుడు నా హృదయాన్ని తెరిచాడు, దేవుడు బలహీనుడైన నన్ను బలపరిచాడు రా, నిన్ను కూడా బలపరుస్తాడు. ఇలా చేస్తే దేవుడికి ఇష్టం ఉండదని నేను నేర్చుకున్నాను, నువ్వు తెలియక చేస్తున్నావేమో నేర్చుకో అని చెప్పగలిగే మనసు వస్తుందా? కోపం వస్తుందా?
సమాధాన పరిచేవాడైతే ఆడు బలహీనుడని గుర్తిస్తాడు. నువ్వు బలమైన వాడు అని గుర్తించినప్పుడు ఆ బలహీనుడిని లేవనెత్తడానికి, బలపరచడానికి, నిలబడడానికి ప్రయత్నం చేస్తావు. అంతే తప్ప ఆ బలహీనుడిని మరింత బలపరచడానికి నీకేడు తెలుసురా, నీకేమర్థమైందిరా, ఇన్నాళ్ళు ఇదేరా నేర్చుకున్నావు అనే ప్రయత్నాలు, ఆలోచనలు వెతకడు. అతన్ని నిలబెడతాడు. నిజానికి లోతైన విషయాలు అతనికి నేర్పించబడుతున్న స్థాయిలో మాటికి స్పందించలేని స్థితి వస్తే నేరుగా అతనితో పైన 3 విషయంలో నేర్చుకున్నాం కదా, నేరుగా అతనితో వెళ్ళి కూర్చొని నీకు అతని విషయంలో భారం ఉంటే, బాధ్యత ఉంటే, అతడు దేవుని పిల్లడుగా, అతడు దేవుని సమూహంలో మార్చబడాలి అనే భారం నీకుంటే అతనితో ఒంటరిగా ఉంటూ నేను నీకోసం ప్రార్థన చేస్తాను, నీకోసం ఉపవాసం ఉన్నాను, నీకోసం కన్నీరు కార్చాను, నీకోసం వేదనతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తానని నీ భారం ఆ వ్యక్తితో పంచి అరే ఇలా నడవాలి, ఇలా ఉండాలి అని ఆ భారాన్ని వ్యక్తపరుస్తావు తప్ప అతన్ని కించపరచడానికి కానీ, వెనకలాగడానికి కానీ, తోతప్పించడం కానీ ఏ ప్రయత్నం చేయవు. కాబట్టి ఈరోజు మనం ఎలా ప్రయత్నం చేస్తున్నాం, ఎలా నడుచుకుంటున్నాం, సమాధాన పరచడం వెనకాతల దేవుని అంతరంగం ఏంటి అనేది మనం కనిపెట్టి చూడగలిగితే దేవుని ఉద్దేశాలు అర్థమవుతాయి. దాని ప్రకారంగా మనం దేవుని ఉద్దేశంతో, ఆలోచనతో నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆఖరిగా మనం నేర్చుకో విషయాన్ని ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి కూడా చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ప్రభువునందు ఏక మనసు గలవారై యుండుడని యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. ఎలా ఉండాలని బతిమాలుకుంటున్నాడంట ఆయన? ఏక మనసు గలవారు, ఒక్క మనస్సు కలిగిన వారిగా ఉండండి అని బతిమలాడుకుంటున్నాడంట. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన 5వ విషయం ఏంటనంటే ఈ విషయాన్ని కూడా చదివేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వరకు చదువుదాం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. దేవుడు సమాధాన పరిచాడు, అందరినీ కూడా సమాధాన పరిచేశాడు. ఇప్పుడు మన బాధ్యత ఏంటనంటే ఒరే నాయన, దేవుడు సమాధానం పరచడానికి మార్గాలన్నీ సుస్థిరం చేసేసాడు, డైరెక్ట్ గా పెట్టేశాడు. నువ్వు అది పొందుకోవడమే, అది చెప్పడమే నా బాధ్యత అని చెప్పి నేను గ్రహించి ఒకడు రక్షింపబడ్డానికి, రక్షణలోకి రావడానికి, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడానికి కావాల్సిన పద్ధతిలో, మార్గంలో మాత్రమే మన ప్రయత్నాలు వేయాలి తప్ప మనం, అందుకే ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడు, వారిని బతిమాలుకుంటున్నాను దేని కొరకు? ఏక మనస్సు కలిగి నడుచుకోవడానికి. ఎక్కడ అభిప్రాయాలు కలుగుతున్నాయో, భేదాభిప్రాయాలు, ఎక్కడ విభేదాలు కలుగుతున్నాయో, ఎక్కడ సంశయాలు కలుగుతున్నాయో, ఎక్కడ అనుమానాలు కలుగుతున్నాయో, ఎక్కడ విరోధ భావం కలుగుతుందో అవన్నీ పక్కన పెట్టేసి ఒక్క మనసుకు రండి, ఒక్క ఆలోచనకు రండి అంటున్నాడు. ఈరోజు మనం ఒక వ్యక్తితో అసమాధానం కలిగి ఉండడానికి మనకి ఏంట్రా ఆటంకం అని వెతికితే 1 2 ఉంటాయి. మిగిలినవన్నింటిలో మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అతనితో హాయిగా ఉండగలుగుతాం, సంతోషంగా ఆనందించగలుగుతాం, ఎక్కడికి కావాల్సి అక్కడికి వెళ్ళగలుగుతాం, నవ్వగలుగుతాం, ఆనందించగలుగుతాం, భోజనం చేయగలుగుతాం, కలిసి ప్రయాణం చేయగలుగుతాం, అన్నిట్లో బాగానే ఉంటాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో మనకి అసమాధానం కలిగి ఉంటుంది. ఆయన ఏమంటున్నాడంటే దేవుడు సమాధానం పడడానికి మార్గం ఏర్పాటు చేశాడు. ఆ సహోదరుడికి తెలియదేమో, నీకు తెలుసు కదా. అందుకే పౌలు అంటాడు, నాకు తెలిసిపోయింది దేవుడు సమాధాన పరచడానికి మార్గం సిద్ధపరిచాడు, కాబట్టి నేను ఆ వార్తను ప్రకటించడానికి నేను రెడీగా ఉన్నాను. అయ్యలారా, ఏక మనసు తెచ్చుకోండి, ఏక భావం తెచ్చుకోండి. మనం తప్పుడు ఉద్దేశాలకి, తప్పుడు ఆలోచనలకి, తప్పుడు మార్గాలకి ఎన్నాళ్ళు ఇంకా పరిగెడతావు? దేవుడు మార్గం ఇచ్చేసాడు, దేవుడు దారి తెరిచేశాడు. ఒకరోజు దారి మూయబడుతుంది, నువ్వు ఎక్కడైనా దారిలో చిక్కుబడిపోతావేమో. దారి ఏర్పరిచినా సరే నువ్వు బయటికి రాకుండా అడ్డదారులు తిరుగుతూ దారిలో ఎక్కడైనా చిక్కబడిపోతావేమో. ఆ వార్త అపవాది నీ చెవులకి చేరకుండా చేసేస్తున్నాడు. నా పని దేవుడు మార్గం ఏర్పరిచాడు, బయటకు వచ్చే. అసమాధానం అనే ఉచ్చులో నుంచి బయటికి రా, అసమాధానం అనే పరిస్థితుల నుంచి నువ్వు బయటకు వచ్చే. నీ ప్రాణం అందులో ఉండిపోయి చచ్చిపోవడం కంటే సమాధాన పరచబడి దేవుని కుమారుగా మార్చబడి దేవునితో సదాకాలం ఉండే భాగ్యాన్ని పొందుకో అని చెప్పి ఆ మాటను ప్రకటించడానికి బతిమలాడుకుంటున్నాడు. ఎవరు? పౌలు. ఒకప్పుడు ఎలాంటి వాడు ఆయన? కరడా పట్టుకొని, కొరడా చెత్త కొట్టి ఈడ్చుకొని వెళ్ళిపోయే పరిస్థితి. బతిమలాడుకునే స్థాయికి దిగిపోయాడా?
అంత నీచమైన చేతకానుడు అయిపోయాడా? అంత బలహీనుడు అయిపోయాడా? అవలే. దేవుని ప్రేమ తెలుసుకున్న తర్వాత అతడు అనుసరించే పద్ధతి చాలా గొప్పగా ఉంటుందండి. దేవుడు ప్రేమ అర్థమైన తర్వాత మనం అనుసరించే పద్ధతి కూడా అర్థమవుతుంది. కానీ ప్రేమను అలుసుగా తీసుకోవద్దు, ప్రేమని చేతకానితనంగా తీసుకోవద్దు, ప్రేమని పర్లేదులే అని వాయిదా వేయొద్దు. సమాధానపరచడానికి అవకాశం ఉన్నప్పుడే, నీ కంఠంలో ప్రాణం ఉన్నప్పుడే, నీ ఎదుట తలుపు తెరవబడినప్పుడే జాగ్రత్తగా వెతకడానికి ప్రయత్నించేయండి. అవకాశం ప్రభువా నాకు ఇవ్వు అని వెతకడానికి ప్రయత్నించండి. అయితే సమాధానపరచడానికి మనం రకరకాల పరిస్థితుల్లో మార్గాలు ఉంటాయి. ఏంటి ఆ మార్గాలంటే, క్షమించడం ఒక పద్ధతి, గద్దించడం ఒక పద్ధతి, హెచ్చరించడం ఒక పద్ధతి, గాయం చేయడం ఒక పద్ధతి, దూరం పెట్టడం ఒక పద్ధతి. ఈ 5 మాటలు గుర్తుపెట్టుకోండి. క్షమించడం ఒక పద్ధతి, గద్దించడం ఒక పద్ధతి, హెచ్చరించడం ఒక పద్ధతి, గాయం చేయడం ఒక పద్ధతి, దూరం పెట్టడం ఒక పద్ధతి. ఈ 5 పద్ధతులు కూడా సమాధానంలో ఉంటాయి. మనం బైబిల్లో చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఈ 5 విషయాలు మనకు అర్థమవుతాయి. దేవుడు ఇంత చక్కగా మనల్ని నడిపిస్తున్నాడా, నేర్పించుతున్నాడా అని అంటే చాలా చక్కగా నడిపిస్తాడు, నేర్పిస్తాడు. మనకు అభ్యంతరంగా అనిపించవచ్చు, ఏంటి దేవుడు గాయం చేస్తాడు, దూరం పెడతాడు అంటే, ఆయనే అన్నాడు, గాయం చేయవాడిని నేనే, గాయం కట్టువాడిని నేనే. నేను మిమ్మల్ని ఎడబాసాను అని అంటే పూర్తిగా ఎడబాసినట్టు కాదు, నేను తిరిగి మిమ్మల్ని హక్కును చేర్చుకుంటాను, నా చేతులు చాచి మిమ్మల్ని పిలుస్తాను అంటాడు. ఎందుకు? దేవుడు కొన్ని విషయాల్లో మనం నేర్చుకోవాలని, తిరిగి దేవునితో సమాధాన పడాలని కొన్ని విషయాలు మనకి, కొన్ని పరిస్థితులు మనకి అనుమతిస్తూ ఉంటాడు. కాబట్టి మనం కూడా దేవుని పద్ధతిని అనుసరించాలి. క్షమాపణ కానీ, గద్దించడం కానీ, హెచ్చరించడం కానీ, గాయం కానీ, దూరం పెట్టడం కానీ దేవుని పద్ధతిలో మాత్రమే చేస్తూ సమాధానాన్ని వెతకాలి తప్ప, పర్లేదులే దేవుడు దూరం పెట్టమన్నాడు అని చెప్పి దూరం పెట్టేసి నేను సమాధానం పడడానికే ఇలా చేస్తున్నానని చెప్తే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. నువ్వు దేవుని పద్ధతిలో చేస్తున్నావో, నీ సొంత కోరికను నెరవేర్చుకుంటున్నావో, నీ సొంత ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నావో, దేవుడు తెలియనంత అమాయకుడు కాదు, నీ మాటల చేత మోసపోయేవాడు అసలే కాదు. అంతరంగా ఎరిగిన దేవుడు. కాబట్టి జాగ్రత్తగా మన ఆలోచనని, మన శరీరాన్ని దగ్గర పెట్టుకొని సమాధాన పడ్డం అంటే దేవుని కుమారుడిగా మార్చబడ్డం అని మనం గుర్తించి అలా నడవడానికి దేవుని సహాయాన్ని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైనా ఇంకా మనం అలా ఉంటున్నామేమో పరీక్షించుకోవడానికి దేవుని సహాయాన్ని అడిగి ఆయన సహాయం చేత బయటపడడానికి మనం దేవుని కృపని ఆశ్రయిద్దాం, ప్రార్థన చేద్దాం.